ఓం నమ శివాయ. శంభో శంకర హరం బ్రహ్మదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి, యా లక్ష్మీ నరసింహస్వామి, నీ పాదాల సాక్షిగా ఈసారి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు రోజు వరకు, ఫిబ్రవరి 29 వరకు ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంది చిలకమ్మ చూద్దాం. దమ్మా చిలకమ్మ, ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా. ఈ ధనుసు రాశి వారికి ఛత్రపతి శివాజీ. మీరు చెక్కులు లెక్కలు మీ ఇంట్లోనే ఉన్నాయండి. మీరు బయట వాళ్ళతోటి పడేది కాదు. మీరు ఇంట్లోనే లొల్లి కిరికిరి పంచాదులు, లేనిపోని చికాకులు, లేనిపోని గడవలు, లేనిపోని హస్తరేఖలు మీ పేరు మీద వస్తాయి. కానీ అదృష్ట రేఖాటం భార్య పిల్లలతోటి కానీ పిల్లలతోని కానీ, మీరు పెద్దలతోనే ఉంటారు, వయసులతోనే ఉంటారు. కానీ మీ పిల్లలతోని కానీ కొద్దిగా లొల్లి కిరికిరి, మీ భార్య భర్తల్లో కానీ లొల్లి అవుతుంది. కానీ మీ పిల్లలకి గౌరవించండి. మీ పిల్లలతోని మీ భవిష్యత్తు ముంగడ కాపాడుతారు. కానీ మీకు దోస్తానం కానీ స్నేహంలో కానీ బామ్మర్తులతో కానీ అన్న తమ్ములతో కానీ తోడపుట్టిన వాళ్ళతోటి కానీ బంధుమిత్రులతోటి కానీ ఎక్కడిపోయినా కానీ మీకు మంచి జరుగుతుందండి. వాళ్ళు మీకు పైకి తెస్తారు. ముంగడ మీరు పేరు సంపాదించుతారు. మీరు పెద్దల మాట కూడా నిలబెడతారు. కానీ మీ అదృష్టం రేఖాటంలో కూడా బాగా సంపాదించుతారు. మీ పేరు మీద ఒక ఇల్లు జాగా మీ వంతులో ఉన్నదండి. కట్టే భాగ్యం మీ పేరు మీద ఉంది. ఈ ధనుసు రాశి వారికి కట్టాలని కోరిక ఆలోచన ఉందండి. చాలా తప్పకుండా కడతారు. కానీ ఉరుకులు ఆడకండి. మీ అదృష్టం రేఖాటంలో మీ శేష పనుల్లో కానీ మంచిగా ఉంది. మీ ఇంటి వాస్తుతో తరపు నుండే ఉండాలండి. తూర్పు కొంటే మీకు చాలా కలిసి వచ్చే యోగం ఉందండి. 4 పైసలు మీరు కూర్చున్న దగ్గరే కలిసి వస్తాయండి. కానీ మీకు ఎక్కడ పోయినా కానీ ధనరేఖ లక్ష్మీరేఖ కలిసి వస్తుందండి. కానీ లక్ష్మీ పూజ మాత్రం తప్పకుండా చేయండి. ప్రతి శుక్రవారం లక్ష్మిని మరవకండి. లక్ష్మీదేవిని తప్పకుండా తులసి చెట్టుకి కానీ లక్ష్మీదేవి పూజ కానీ మీరు తప్పకుండా చేయండి. మీ ఇంట్లో లాభం కలిసి వస్తుంది. మీకు ఎక్కడ పైన మీకు బాగుంటుంది. మీరు పెద్దలకి గౌరవం కూడా ఉందండి. కానీ మీ అదృష్టం రేఖాటంలో కానీ శేష పనుల్లో కానీ మీకు మంచి గడియలు అవుతుంది. కానీ మీ అదృష్టం రేఖాటంలో మీ ఎక్కడ పైన మీ అదృష్టం బాగుంది. కానీ ఇక్కడ మీరు అమ్మనైనతోటి మీకు సుఖపడే జీవితం లేదండి. మీ సొంత తెలివి సొంత జ్ఞానంతో మీరు బాగుంది. మీరు పెద్దలకు కానీ సహకారంలో కానీ మంచిగా ఉందండి. ఆ పెద్దల మాట నిలబెడతారు. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడండి. మీకు ఎక్కడ పైన మీకు మంచి గడియలు ఉందండి. ఈసారి మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ మీకు తప్పకుండా ఉంది. మీరు ఎక్కువ దోస్తానం మాత్రం చేయకండి. దోస్తానం స్నేహం ఎక్కువ మాత్రం పడురాదు. ఇద్దరితో చేయొచ్చు మంచిగా ఉంది. ముగ్గురితో మాత్రం చేయకండి. అనుకున్న పనుల్లో మీకు లాభం జరుగుతుంది. ఈసారి మీరు ఏ కొత్త పని చేసినా కానీ మంచిగా ఉందండి. జై శ్రీరామ్.